మధ్యాహ్నం 2 గంటలకు మంగళగిరిలో రాష్ట్ర స్థాయి పంచాయతీరాజ్ సదస్సు ముఖ్య అతిథిగా హాజరుకానున్న చంద్రబాబు ఏపీ సర్పంచుల సంఘం ఏపీ పంచాయతీరాజ్ ఛాంబర్ల ఆధ్వర్యంలో సదస్సు నేడు గాంధీ భవన్లో టీపీసీసీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం రేవంత్ రెడ్డి అధ్యక్షతన భేటీ లోక్సభ ఎన్నికల్లో అనుసరించవలసిన వ్యూహం పార్టీ బలోపేతంపై దిశానిర్దేశం నేడు నుంచి జనంలోకి నారా భువనేశ్వరి నేడు శ్రీకాకుళం జిల్లాలో నిజం గెలవాలి కార్యక్రమం చంద్రబాబు అరెస్టు తర్వాత చనిపోయిన కుటుంబాలకు పరామర్శ నేడు కాకినాడలో సీఎం జగన్ పర్యటన పెన్షన్ పెంపు కార్యక్రమాన్ని ప్రారంభించనున్న ముఖ్యమంత్రి 2750 నుంచి 3000కు పెరగనున్న వృద్ధాప్య వితంతు పెన్షన్ పార్లమెంట్ ఎన్నికలపై బీఆర్ఎస్ ఫోకస్ నియోజకవర్గాల వారీగా సమావేశం తెలంగాణ భవన్లో కేటీఆర్ అధ్యక్షతన సమావేశం మెట్రో రైలు కొత్త మార్గాలను డీపీఆర్ సిద్ధం చేయండి అధికారులను ఆదేశించిన సీఎం రేవంత్ నేడు ఢిల్లీకి షర్మిల కాంగ్రెస్తో నడిచేందుకు సిద్ధమని వెల్లడి రేపు హస్తం కండువా కప్పుకోనున్న షర్మిల 27 మంది ఇన్ఛార్జీల మార్పుతో వైసీపీ సెకండ్ లిస్ట్ రెడీ త్వరలో 3వ జాబితా ఉంటుందన్న బొత్స ఇన్ఛార్జీల అభ్యర్థులు గెలిపే లక్ష్యమన్న బొత్స మున్సిపల్ కార్మిక సంఘాలతో చర్చలు విఫలం డిమాండ్లు నెరవేర్చడం కుదరదని తేల్చి చెప్పిన ప్రభుత్వం ఏపీలో కలెక్టరేట్ ముట్టడికి అంగన్వాడీల పిలుపు అనుమతి లేదంటున్న పోలీసులు చేసి తీరుతామంటున్న అంగన్వాడీలు పార్లమెంట్ ఎన్నికలపై బీజేపీ ఫోకస్ 400 సీట్లు గెలిపే లక్ష్యమంటున్న కమలనాథులు కేజ్రీవాల్ ఈడీ విచారణపై సస్పెన్స్ హాజరవుతారో లేదనే అంశంపై సందిగ్ధత దేశవ్యాప్తంగా ట్రక్కు డ్రైవర్ల సమ్మె విరమణ కేంద్రంతో చర్చలు సఫలం కావడంతో విరమణ అయినా పెట్రోల్ బంకుల దగ్గర కొనసాగుతున్న క్యూ హమాస్ అగ్రనేత అరౌరీ మృతి లెబనాన్ రాజధాని బీరూట్లో డ్రోన్తో దాడి చేసిన ఇజ్రాయిల్ అరౌరీ హత్య నేపథ్యంలో యుద్ధం మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని ఆందోళన దక్షిణాఫ్రికా ఇండియా మధ్య 3వ టెస్ట్ సిరీస్ సమం చేసేందుకు టీమిండియా రెడీ